స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. డీజే శాస్త్రిగా అల్లు అర్జున్ మంచి నటన కనబర్చాడు. అదుర్స్లో ఎన్టీఆర్ పోషించిన చారీ పాత్రలో పోలిక పెట్టడం సమంజసం కాదు. బన్నీ, ఎన్టీఆర్ ఎవరికి వారు అన్నంతలా నటించారు. ఇక పూజా హెగ్డే ఈ సినిమాలో అందాలను గుమ్మరించిందే. బికినీ సీన్స్ అయితే సూపర్ అని చెప్పాలి. ఖచ్చితంగా పూజా గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో మంచి అవకాశాలు రావడం ఖాయం. విలన్ గా రావు రమేష్ మరోసారి అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కామెడీ బాగుంది. పోలీస్ పాత్రలో మురళీ శర్మ అదరగొట్టాడు. తనిఖీల భరణి కూడా ఆకట్టుకున్నారు. సినిమాలో కథ రొటీన్ గానే అనిపిస్తుంది. బన్నీ, డీజే శాస్త్రి అని తప్ప మిగతా అంతా పాత చింతకాయ పచ్చడే. ప్రజలను మోసం చేసిన కంపెనీని హీరో టార్గెట్ చేయడం లాంటి కథలు ఎన్నో వచ్చాయి. కాకపోతే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ట్రై చేశారు. సినిమా వేగంగా నడిచిన మొదటి భాగం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ టూ మచ్ గా ఉంటుంది. అంతేకాదు ఎలాంటి ట్విస్టులు లేకుండా సినిమా సాదా సీదాగా నడుస్తుందని చెప్పొచ్చు. బన్నీ డాన్స్, ఫైట్స్ అదుర్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ ఓకే, కానీ కథనాల్లో ఇంకాస్త కొత్తదనం చూపించాల్సిందే. డైలాగ్స్ విషయంలో హరీష్ మళ్లీ తన సత్తా చాటాడు. సినిమాలో అక్కడక్కడ డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ఖచ్చితంగా వరుస విజయాలతో వస్తున్న బన్నీ మార్క్ సినిమాగా డీజే అనిపించదు. కానీ స్టైలిష్ స్టార్, స్టైలిష్ యాక్టింగ్, పూజా హెగ్డే గ్లామర్ తో సినిమా నడిపించేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఫైనల్ గా మెగా అభిమానులకు, ముఖ్యంగా డీజే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే సినిమా తప్ప సగటు ప్రేక్షకుడికి రొటీన్ కొట్టుడే అనిపిస్తోంది. Please subscribe our YouTube channel. Plus